నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సూపర్ ఈ రోజు అయితే మనం ఆకలి రాజ్యానికి అయితే వచ్చేసాం సో ఎక్కడ అనుకున్నారా మొత్తం చెప్తానండి ఇక్కడైతే లేని అంటూ లేవండి ఇక్కడ క్వాలిటీ ప్రైజెస్ కానీ సో అదే విధంగా ఇక్కడ నీట్నెస్ కానీ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుందని ఒక మాట చెప్పాలంటే అంత బాగుంటుందని చెప్తూ ఉంటారు మరి ఇది ఎక్కడ అనుకున్నారు ఇదేనండి మన ప్రకాశం జిల్లా సంతనూరుపల్లి నియోజకవర్గం చీమకుర్తి సో చూడడానికి చిన్న ఊరైనా అంటే అంత చిన్న కాదు కొంచెం పెద్దదే కానీ ఇక్కడైతే హోటల్స్ రెస్టారెంట్స్ అదే విధంగా చాలా ఐటమ్స్ చాలా బాగుంటున్నాయి సో నేనైతే ఇక్కడ విన్నాను అనమాట ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే ఆకలి రాజ్యం అని చెప్పారు అదేంటి నేను చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది బట్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను కానీ ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయంట ఎక్కడ లేని విధంగా ఉంటాయంట మరి ఏంటి పూర్తి వివరాలు తెలుసుకున్నాం పదండి ఇదే అండి మనం వచ్చేసాం ఆకలి రాజ్యం సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో చూడడానికి చాలా యంగ్ గా ఉన్నారు బట్ మీరు ఆకలి రాజ్యం ఒక పేరు తీసుకొచ్చారంటే నిజంగా అసలు నమ్మలేకపోతున్నాము. సో అసలు ఏంటి ఈ ఆకలి రాజ్యం ఎలా ఏర్పడింది అసలు ఈ ఫాస్ట్ ఫుడ్ పెట్టడానికి కారణం ఏంటి మాకు క్లియర్ గా తెలుసుకోవాలనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి సార్. ఓకే మేడం. నేను యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఓకే ఎక్కడ సార్? సో హైదరాబాద్ లో కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత MBA టూరిస్ట్ గైడ్ గా ఇటలీలో 7 years చేశాను. ఓకే 7 years చేసిన తర్వాత చేసే టైంలో కోవిడ్ వచ్చింది. సో ఆ కోవిడ్ టైంలో జాబ్ పోయింది, ఇంటికి వచ్చేసాను. 3 months 4 months ఖాళీగా ఉన్నాను. ఇటలీ నుంచి? అవును మేడం. సో ఆ టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏదైనా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. సో మనమే కొత్తగా ట్రై చేస్తే ఎలా ఉండేది అని చెప్పేసి ఒక మంచి థీమ్ తో మంచి ప్లానింగ్ తో ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకుని ఒక హోటల్ పెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మామూలుగా మనం కేకే ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి నార్మల్ ఒక 1 word లో చెప్పేస్తుంటారు బట్ ఆకలి రాజ్యం అనేది నేను ఎప్పుడు వినలేదు. సో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ పేరుని పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? మేడం ఏదైనా ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా హోటల్ ఒక ఫస్ట్ సెలక్షన్ పేరుని బట్టి కస్టమర్ 100% వస్తారు. మనం పెట్టే పేరు కట్టకుండా కస్టమర్లు అనేది అట్రాక్ట్ అవుతారు. అందుకని చెప్పేసి ఆకలి రాజ్యం పేరు ఎంచుకున్నాను. మరి ఈ ఏరియాలో పెట్టడానికి కారణం ఏంటి మేడం? నాది సొంతూరు చీమకుర్తి. ఓకే అందుకని చెప్పేసి నా సొంతూరులోనే ఫాస్ట్ ఫుడ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడే? అవును మేడం. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? ఇక్కడ పెట్టి 4.5 years అవుతుంది. సో అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? ఫస్ట్ లో ఓకే మేడం బాగుంది, ఇబ్బంది లేదు. స్టెప్ బై స్టెప్ చిన్న వస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి చాలా ఫుల్ క్రౌడ్ అవుతుంది. ఈవినింగ్ 5 నుంచి 9:30 10:30 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ టైం నుంచి లేదంటే ఆఫ్టర్నూన్ టైము ఈవినింగ్ టైం వరకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో మాకు తెలిసిన విషయం ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే మేము నైట్ వరకు తగ్గేదే లేదు అంటారు కదా, సో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి విన్నాము. మరి అది నిజమేనా సార్? అవును మేడం, 100% వస్తారు. మన దగ్గర ఏంటంటే ఫుల్ క్వాలిటీ ఉంటుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకోటి వచ్చేసి రైట్ లో వచ్చేసి చాలా లో ప్రైస్ ఉంటాయి. చిన్న పిల్లలు కూడా వచ్చి తినేస్తుంటారు. ఒక 20 రూపాయలు ఉన్నా కూడా 3 రూపాయలు వస్తాయి. 20 రూపాయలకి 20 రూపాయలకి శార్వా దొరుకుతుంది. ఆ శార్వాతో పాటు పెరుగు చట్నీ దొరుకుతుంది. చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళు తెచ్చుకొని తినేస్తారు. ఒక రోటీ 7 రూపాయలు. సో రోటీ 7 రూపీస్? అవును మేడం. బయట డాబాలలో చూస్తే 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. మరి ఇంత తక్కువ ప్రైస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నాకు ఎక్కువ కస్టమర్లు కావాలి, తక్కువ ఆదాయం కావాలి. ఒక కస్టమర్ దగ్గర 10 రూపాయలు చేయండి, 10 కస్టమర్ల దగ్గర 10 మందిని పట్టుకుంటే 100 అవుతుంది. అది 100 కస్టమర్ల నుంచి రూపాయి తీసుకుంటే 100 అవుతుంది. సో మనకి క్రౌడ్ ఎక్కువ పెరగటం వల్ల ఏంటంటే నీకు ఇంట్రెస్ట్ బోర్డింగ్ రాదు బిజినెస్ లో. అందుకని మళ్ళీ రావాలి. నాకు బిజినెస్ లో లాంగ్ టర్మ్ కావాలి, అంటే ఒక 20 సంవత్సరాల బిజినెస్ కావాలి. 20 సంవత్సరాల ముందు ఎలాగున్నాము, 20 సంవత్సరాల తర్వాత ఎలాగున్నాం, ఆ థీమ్ తో నేను హోటల్ స్టార్ట్ చేసిన. అదే రేటుతో స్టార్ట్ చేశాను. మరి స్టార్టింగ్ ఎలా ఉండేది? సో ఇప్పుడు ఈ గ్రీనరీ కూడా అప్పుడు కూడా ఇలానే ఉండేదా? అప్పుడు గ్రీనరీ లేదు. ఈ మధ్య రీసెంట్ గా ఒక 1.5 year క్రితం ఇవన్నీ స్టార్ట్ చేశాము. సో నేను ఫస్ట్ లో ఎంత రేటు పెట్టాడు, ఇప్పుడు కూడా అంత రేటు పెట్టాడు. అంటే 4 years ముందు ఎంత రేటు ఉంది, ఇప్పుడు కూడా అదే రేటు పెట్టి స్టార్ట్ చేశాడు. ఓకే, ఇక్కడ ఓనర్ ఏ ఐటమ్ చేసినా చాలా బాగుంటుంది టేస్ట్ అని విన్నాము. అసలు మీరు ఎలా చేస్తున్నారు? అసలు మామూలుగా ఓనర్స్ చూస్తే కౌంటర్ దగ్గర కూర్చొని సో అది చేయండి ఇది చేయండి అని ఆర్డర్ వేస్తూ ఉంటారు. బట్ మీరు ఎలా వాళ్ళతో కలిసి చేస్తున్నారు సార్? అంటే మేడం నాకు మా క్వాలిఫికేషన్ లో అన్ని ఐటమ్స్ గురించి నేర్పిస్తారు అనమాట. హౌస్ కీపింగ్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ, అన్ని ఫుడ్ సెక్షన్ కానీ. ఆ టైంలో నాకు వచ్చి దొరికింది అన్నమాట ఫుడ్ మీద. అది ఇప్పుడు నాకు యూజ్ అయ్యింది ఆ టైంకి. సో మీ వర్కర్స్ తో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. సో స్నేహభావంగా ఒక ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ అందరితో కలిసి విన్నాము. సో అదే విధంగా సార్ ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మన దగ్గర? మేడం మన దగ్గర
3 మెంబర్స్ లేడీస్ ఉన్నారు మనకు మెయింటెనెన్స్ అన్నిటికి. ఒక 50 మెంబర్స్ దాకా మొత్తం మాస్టర్లు, హెల్పర్లు, క్లీనర్స్ అందరూ ఉన్నారు. స్టార్టింగ్ లో నేను ఒక్కనే మేడం, ఫస్ట్ లో నేను ఒక్కనే స్టార్ట్ చేశాను. అవును మేడం, ఫస్ట్ నేనే చేశాను. ఒక చిన్నగా వ్యాపారం పెరిగే కొద్దీ ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెంచుకున్నాం అని చెప్పేసి ఇంకా 15 మెంబర్స్, అంటే ఫస్ట్ ఒక ఇద్దరిని, తర్వాత ఇద్దరిని, అలాగే ఇప్పుడు 15 మెంబర్స్ అయ్యారు. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేసారు? మన ఏరియా వాళ్ళేనా? వీళ్ళు ఒక 2 మెంబర్స్ ఏమో ముంబై వాళ్ళు ఉన్నారు, ఇంకా ఒక 4 ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఇంకా 2-3 వచ్చేసి బిహార్ వాళ్ళు ఉన్నారు మేడం. సో మరి అక్కడ నుంచి వచ్చారంటే శాలరీ కొంచెం ఎక్కువే ఇవ్వాలి, బట్ అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ? మేడం మన దగ్గర అంటే డైలీ పేమెంట్ వస్తుంది. మన దగ్గర ఫస్ట్ ఎవరైతే స్టార్టింగ్ నుంచి మాస్టర్లు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే కంటిన్యూగా ఉన్నారు. సేమ్ శాలరీ ఇప్పుడు డబ్బులు పేమెంట్ ఇప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చేస్తాను. సో ఇంకా వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ మొత్తం మనదే ఉంటుంది. సో ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో మరి ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ టైం రావడం ఈ రోజే చూస్తున్నాను, బట్ వచ్చిన కాడ నుంచి ఎక్కువ ఇక్కడ చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు సార్. చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళేసి వస్తారు, కాలేజీకి వెళ్ళొచ్చే వాళ్ళు. సో చాలా మంది ఉన్నారు. మామూలుగా ఫాస్ట్ ఫుడ్ అంటే రోడ్ల మీద ఉంటారు కదా, సో మనము ఫ్యామిలీతో వెళ్ళి తినలేము. సో అందుకని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లి తింటారు. బట్ ఇక్కడ ఫ్యామిలీ వచ్చే విధంగా ఉంటుందా సార్? ఫ్యామిలీ కూడా రావచ్చు మేడం, ఫ్యామిలీ రావచ్చు. ఇప్పుడు ఏమైనా మూవీస్ కానీ రిలీజ్ అయినప్పుడు కానీ, ఏమన్నా ఈ ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీస్ ఎక్కువ వస్తాయి. ఈ చిన్న పిల్లలు ఏంటంటే ఇప్పుడు గోబీ మంచూరియా 60 రూపాయలు. సో మన దగ్గర 30 రూపాయలు హాఫ్ ప్లేట్ గోబీ మంచూరియా దొరుకుతుంది. 30 రూపాయలు గోబీ అంటే చిన్న పిల్లలు కూడా వస్తారు. అదే గోబీ మంచూరియా ఇద్దరు షేరింగ్ చేసుకుంటారు. అలాగా చిన్న పిల్లలు బాగా ఫుల్ గా వస్తుంటారు. అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? మన దగ్గర వచ్చేసి ఫ్రైడ్ రైస్ లో ఒక 7-8 ఐటమ్స్ ఉన్నాయి. చెప్తారా? ఒక కాజు ఫ్రైడ్ రైస్ ఉంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, తర్వాత వెజ్ గోబీ రైస్ ఉంది, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, ఇంకా నూడిల్స్ వచ్చేసి 2-3 ఐటమ్స్ ఉంటాయి. సిటీలో కూడా ఇలా దొరకవేమో సార్ మాకు? అంటే మేడం చిమ్మకుడికి వచ్చేసి ఈ మండలంలో ఒక చుట్టుపక్కల ఒక 30-40 ఊర్లు ఉంటాయి. సో వాళ్ళన్నిటికీ ఏంటంటే కొంచెం మెయిన్ మనకు కొంచెం ఎక్కువ వస్తుంటారు. సో అందుకని ఐటమ్స్ పెంచుకుంటా వెళ్ళిపోయాను. ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మార్కాపురం వెళ్ళే వాళ్ళు కూడా వస్తూ ఉంటారా సార్? వాళ్ళు వస్తుంటారు. మళ్ళీ ఇక్కడ శ్రీశైలం వెళ్ళే టెంపుల్ ఉంటుంది, వాళ్ళు ఆగుతుంటారు. ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా ఫుల్ గా వస్తుంటాయి, ఇబ్బంది ఏం లేదు. వెజ్ నాన్ వెజ్ రేట్ వచ్చేసి చాలా చీప్ లో ఉంటుంది. ఒక 4-5 మెంబర్స్ కూర్చొని తిన్నా కూడా 500-600 లోపు అవుతుంది. మొత్తం మళ్ళీ రెస్టారెంట్ వెళ్తే ఇంత కాదు, మళ్ళీ 1500-1600 అలా అవుతుంది. సో అందుకని చెప్పేసి క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ క్వాంటిటీ, ప్రైస్ చాలా తక్కువ, అందుకని చెప్పి ఎక్కువ వస్తుంటారు. అంటే మనం సిటీలో ఫాస్ట్ ఫుడ్ పెట్టినా కూడా ఇన్ని ఐటమ్స్ ఉండవు, బట్ ఇక్కడ అనేది ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. అదే విధంగా మన రెస్టారెంట్ లో చూస్తుంటాం కాజు ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాంటివి. బట్ ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం నిజంగా చాలా గ్రేట్ సార్. నిజంగా ఈ వయసులో పెట్టడం అనేది ఇంకా గ్రేట్ సార్. ఎలా మెయింటైన్ చేస్తున్నారో, సో ఈ జనరేషన్ వాళ్ళకి ఏమన్నా మీ నుంచి సలహాలు ఇస్తారా సార్? సలహా అంటే మనకి ఏ వర్క్ అయితే తెలుసు, ఏదైనా ఒక వెల్డింగ్ పని ఉందనుకో వెల్డింగ్ పనే చేయాలి. ఒక ఫుడ్ బిజినెస్ ఉందనుకో ఫుడ్ గురించే నువ్వు స్టార్ట్ చేయాలి. నీకు ఏ క్వాలిఫికేషన్, ఏ జాబ్ అయితే అవ్వచ్చు, ఏ వర్క్ అయితే వచ్చు, అదే నేర్చుకుంటే నువ్వు ఫ్యూచర్ లో కొంచెం ముందుకెళ్ళగలవు. అది కాకుండా నేను ఇంకోటి చేస్తాను అది వెళ్తే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే జాబ్ లేని వాళ్ళు, సో నాకు జాబ్ రావడం లేదు సో అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, చనిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. బట్ ఇలాంటి ఆలోచన అనేది ఎవరికి రాలేదు సార్. జాబ్ పోయినా పర్వాలేదు, సో మన సొంత ఊర్లో ఇలా బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి మీ ద్వారా మేము ఇన్స్పైర్ అయ్యాము. నిజంగా చాలా గ్రేట్ సార్. మరి మీరు చేస్తే బాగా తింటారని చెప్పి విన్నాము. సో మీకోసం ఎక్కువ కస్టమర్స్ వస్తారని విన్నాం. మరి మాకు కూడా చూపిస్తారా టేస్ట్? తప్పనిసరిగా చూపిస్తాను. ఓకే, సో చాలా మంది అంటున్నారండి ఇక్కడ ఓనర్ గాని, ఈ ఆకలి రాజ్యం ఓనర్ గాని ఏ ఐటమ్ చేసిన టేస్ట్ చాలా బాగుంటుందని విన్నారు. సో చెప్తూ ఉన్నారనమాట. మరి మేము విన్నాము. సో ఈ ఆకలి రాజ్యం ఓనరు చేస్తే ఏ ఐటమ్స్ అయినా సూపర్ గా ఉంటాయంట. సో అది టేస్ట్ చేయడానికి ఇతను చేసిన ఐటమ్ కోసమే ఎక్కువ వస్తారంట చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళే చూస్తున్నారు. మరి నేను చూడకపోతే ఎలా, అందుకని చెప్పేసి నేను ఈరోజు టేస్ట్ చేసేద్దాం, చేపించుకుందాం, వచ్చేయండి. మేడం ఇది జీరా రైస్, వెజ్ జీరా రైస్. ఇది వచ్చేసి వింగ్స్, హాట్ వింగ్స్. ఈ రెండు వచ్చేసి మన దగ్గర స్పెషల్ మేడం. ఇది వచ్చేసి ఒక కస్టమర్ స్పైసీగా కావాలంటే స్పైసీ ఇవ్వచ్చు, రెస్టారెంట్ స్టైల్ కావాలి నాకు స్పైసీగా వద్దు అన్నప్పుడు మనం ఇది రికమెండ్ చేయాలి. ఏ విధంగా కావాలన్నా మీరు చేయొచ్చు మేడం. సో దీంతో అలాంగ్ విత్ షేర్వా ఉంటుంది, వెజ్ షేర్వా, పెరుగు చట్నీ ఉంటుంది. ఇది వచ్చేసి వింగ్స్, ఇది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. 80 రూపీస్ మేడం. ఇది వచ్చేసి 60 రూపీస్. చాలా రీజనబుల్
ఈజీగా అనిపిస్తుంది. అవును మేడం, మనకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం తక్కువ రేట్ లో మేనేజ్ చేస్తున్నాము. సో ఒకసారి మీకు మా చేతులు కూడా అడిగారు, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కంపల్సరీ మీరు చేశారు కాబట్టి నేనే టేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మన ఆకలి రాజ్యంలో స్పెషల్ ఐటమ్ అయితే జీరా రైస్ అంటే దాన్ని అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను. సో రివ్యూ ఇస్తాను. చాలా చాలా బాగుంది. అంత స్పైసీ లేదు, అంత తగ్గలేదు. సో మీడియం గా ఉంది. సో చిన్న పిల్లలు కూడా తినే విధంగా అనిపిస్తుంది. చిన్న పిల్లల ఫ్యామిలీ వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. చాలా బాగుంది. తింటుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. సో న్యాచురల్ గా ఉంది సార్ ఐటమ్. నిజంగా ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు. అందులో ఇంత న్యాచురల్ జీరా రైస్. సో 1 minute లో అలా రెడీ అయిపోయి జీరా రైస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వింగ్స్ మేడం, హాట్ వింగ్స్. ఇది నాన్ వెజ్ చికెన్ ఐటమ్. ఓకే, ఒకసారి ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా. సో దీనైతే ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. స్పైసీగా బాగుంది, చాలా బాగుంది. మనం లాలీపాప్ తింటూ ఉంటాం బయట, సో ఆ విధంగా అనిపించింది. సో మళ్ళీ వచ్చే విధంగా తినాలనిపించే ఉంది. సో నాకైతే ఓవరాల్ గా అన్ని ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి. సో ఇంకా టేస్ట్ చేయాలి ఉన్నాయి, బట్ నేను చేయలేను సార్, ఎందుకంటే ఈ రెండిటితోనే నాకు అర్థమైపోయింది టేస్ట్ ఎలా ఉంటుందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన ఆకలి రాజ్యం గురించి అడ్రస్ ఏంటి? అడ్రస్ వచ్చేసి ఇది పొద్దుల రోడ్డు మేడం. ఓకే, పొద్దుల రోడ్డు బీసీనా ఆపోజిట్ ఎన్ఎస్పీ కాలనీ. సో మీకు ఇంత ఇబ్బందిగా ఉంటే గూగుల్ లో ఒకసారి ఆకలి రాజ్యం అని సెర్చ్ చేసి చూస్తే మన అడ్రస్ వచ్చేస్తుంది. సో అందులో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, తర్వాత డ్యూటీ అవర్స్ ఉంటాయి, అంటే ఓపెనింగ్ టైం ఉంటుంది. మీరు ఈజీగా రెస్పాండ్ అవుతాం మేడం. ఏ టైం వచ్చినా మీరు రెస్పాండ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి చూసారు కదండి. సో గూగుల్ లో సెర్చ్ చేసి ఆ నెంబర్ కాల్ చేస్తే సార్ అయితే రెస్పాండ్ అవుతారు. అడ్రస్ తెలియని వాళ్ళకి అడ్రస్ చెప్తారు. సో వచ్చి తినండి. బట్ జెన్యూన్ రివ్యూస్ తీసుకున్నాం పదండి. సో ఇక్కడంతా యూత్ అయితే ఎక్కువ ఉన్నారండి. సో రివ్యూస్ తీసుకోవడానికి మనం అయితే వెళ్తున్నాం. సో జెన్యూన్ రివ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరేంటి? విజయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది ఊరే. సో ఎప్పటి నుంచి ఈ హోటల్ అదే ఈ ఫాస్ట్ ఫుడ్ కి వస్తున్నారు? అరౌండ్ ఒక 1.5 years. సో ఇక్కడ టేస్ట్, క్వాంటిటీ, క్వాలిటీ, ప్రైజెస్ ఎలా అనిపిస్తుంది సార్? ప్రైజెస్ అఫోర్డబుల్ అండి. టేస్ట్ ఇట్ వాస్ గుడ్. సో దట్స్ వై ఐఎమ్ క్యారింగ్ అవుట్ ఫ్రమ్ లాస్ట్ 1.5 years. డైలీ వస్తారా? కుదిరినప్పుడల్లా వస్తానండి. దేర్ హావ్ ఏ పాసిబిలిటీ ఖచ్చితంగా వస్తాను. మీకు ఇక్కడ బాగా నచ్చిన ఐటమ్ ఏంటి సార్? వీటిలో చికెన్ పకోడీ నేను ఎక్కువ ఆర్డర్ ఇస్తానండి. తర్వాత పుల్కా అండ్ కర్రీ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. పేరేంటి? హేమంత్. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళ వస్తుంది. అన్నయ్య వాళ్ళు నెల్లూరు. సో ఇక్కడ నెల్లూరులో చాలా ఐటమ్స్ ఉంటాయి, బట్ అక్కడ టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇవి టేస్ట్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది సార్? ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంది. క్వాంటిటీ ఆల్సో టేస్ట్ ఆల్సో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలనిపించే విధంగా అనిపిస్తుందా? డెఫినెట్లీ. ఓకే, ఈ ఆకలి రాజ్యం పేరు విన్న తర్వాత ఎలా అనిపించింది? కొత్తగా ఉంది. ఓకే, ఒక్కసారైనా వెళ్ళి టేస్ట్ చేయాలనిపించిందా సార్? డెఫినెట్లీ. ఓకే, సో మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. పేరేంటి? హేమంత్ రెడ్డి. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? పక్కనే. సో మన ఆకలి రాజ్యం లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ టేస్ట్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి? 5 years నుంచి వస్తున్నాం. 5 years. పెట్టినప్పటి నుంచి వస్తున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైజెస్ ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? బెస్ట్ ఫుడ్ అసలు ఇక్కడ చీప్ ఫుడ్. డైలీ వస్తారా సార్? డైలీ వస్తాం. డైలీ అంటే వీక్లీ ట్వైస్ రైస్ వస్తాం. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ ఇక్కడ? చికెన్ రైస్. మెజెస్టిక్, చికెన్ మెజెస్టిక్. ఓకే, సో ఎవరైనా కొత్త వాళ్ళు ట్రై చేయాలంటే ఇక్కడ ఏ ఐటమ్ ని ట్రై చేయొచ్చు సార్? అన్ని బాగానే ఉంటాయి. అన్ని బాగుంటాయి. చాలా బాగుంటాయి, తక్కువ రేట్ లో వస్తాయి. రెస్టారెంట్ రేట్స్ కంటే చాలా హాఫ్ రేట్స్ ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్ దొరుకుతుంది. చేంగుర్తిలో కల్లా చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ ఇక్కడ. సో మీ చిమ్మకుర్తిలో ఆకలి రాజ్యం అనే ఒక ఫాస్ట్ ఫుడ్ ని తీసుకురావడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా బెస్ట్ కదా మాకందరికి. అసలు ఈ పేరు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? స్టార్టింగ్ జవహర్ హాస్పిటల్ ఆపోజిట్ లో పెట్టారు, అక్కడ నుంచి తర్వాత ఇక్కడ చేంజ్ చేసింది. చాలా బాగుంటది ఇక్కడ. సో ఇక్కడ మీ ఫేవరెట్ ఐటమ్ ఏదన్నా? అదే చికెన్ మెజెస్టిక్ బాగుంటది, ప్రాన్స్ బాగుంటది, అపోలో ఫిష్ ఈ మధ్య పెట్టారు బాగుంటది, ఆనియన్ పకోడీ బాగుంటది, రైస్ బాగుంటది, అన్ని ఐటమ్స్ అన్ని చెప్పేస్తున్నారు, ఇంకా మనం అడగలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ మేడం. పేరేంటి? జస్వంత్. సో ఈ రోజు ఐటమ్ ఏం తీసుకున్నారు సార్?
చికెన్ రైస్. చికెన్ రైస్ ఎలా అనిపిస్తుంది టేస్ట్? బాగుందా? సో ఎప్పుడు వస్తుంటారు? ఫస్ట్ టైం? 5 times వచ్చారు. 5 times. సో ఏ ఊరు సార్ మీది? యూరే. సో ఇన్ని రోజుల తర్వాత 5 times వచ్చారు. సో ఈ ఆకలి రాజ్యం పేరు విన్న తర్వాత ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత బాగానే ఉంది. ఫుడ్ ఐటమ్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు రావాలంటే ఏమన్నా సలహాలు ఇస్తారా? ఎలాంటి సలహాలు ఇస్తారు? చెముతులో ఉంది ఆకలి రాజ్యం. ఫుడ్ బాగుంది ఇది. సో అందరూ వచ్చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరెంట్స్ సార్? మై నేమ్ ఇస్ పవన్. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. సో ప్రైజెస్? ప్రైస్ అంటే ఇక్కడ పెట్టే ప్రైస్ కి ఇక్కడ ఫుడ్ అనేది వర్తబుల్ ఉంటుంది. అంటే డైలీ వస్తుంటారా? ఆఫ్ కోర్స్ డైలీ వస్తాం. డైలీ వస్తారు. సో డైలీ ఏ ఐటమ్ తీసుకుంటారు ఇక్కడ? చికెన్ లాలీపాప్ అండ్ చికెన్ పకోడీ బాగుంటది. నాకైతే డైలీ చికెన్ రైస్ అనేది ఫేవరెట్. హాయ్ సార్, పేరేంటి? రిషి. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇక్కడ? కాజు రైస్. కాజు రైస్. సో డైలీ వస్తుంటారా? ఎక్కడ సార్ మీ ప్రాపర్? ఇక్కడే లోకల్. డైలీ వచ్చి తింటారు. సో ఏ టైం కి వస్తారు? ఖాళీ టైమ్స్ డైలీ వస్తారు కంపల్సరీ. డైలీ. సో ఇక్కడ ఆకలి రాజ్యం ఒక పేరు పెట్టిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ ఎలా అనిపిస్తుంది? సిటీలో చూస్తుంటారు ఫాస్ట్ ఫుడ్, బట్ అక్కడక్కడ డిఫరెంట్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ లో ప్రైస్ లో మంచి బడ్జెట్ లో మంచి ఫుడ్ వస్తుందని ఆలోచిస్తున్నాం. అంటే మీకు ఏ విధంగా కావాలన్నా చేసిస్తున్నారా? స్పైసీగా కానీ ఏమైనా అడిగితే చేసిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి చూసారు కదండి, మన ఆకలి రాజ్యం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది, అన్ని అయితే తెలుసుకున్నాం. సో మరి ఇన్ని చూసిన తర్వాత రాకపోతే ఎలా అండి? సో కంపల్సరీ రండి. ఇది ఎక్కడో కదా మన చీమకుర్తండి. సో అలా వచ్చి ఆకలి రాజ్యము గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. సో అడ్రస్ పెట్టండి అని అన్నారనుకో, ఒక్కసారి ఆ నెంబర్కి కాల్ చేయండి, డైరెక్ట్ గా మీకు అడ్రస్ చెప్పేస్తారు. సో కంపల్సరీ మీరు ఈ ఫుడ్ ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. టేస్ట్, క్వాంటిటీ చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉందండి, కానీ హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. సో నేను టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలనిపిస్తుంది. మరి మీరు కూడా అలానే కదా? సో ఇంకెందుకు వచ్చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ ప్రకాశం.